తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి, ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శ అంటూ కూడా ఎప్పుడైతే మోడీని వెళ్ళి కలుసున్నారో రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలుసున్నారో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆయన తెప్పించుకుంటూ ఉన్నారు. రక్షణ శాఖకు సంబంధించిన ఏదైతే భూముల్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి, అనుమతులు కూడా ఇవ్వలేదు కొన్ని అంశాలకు సంబంధించి. బట్ వాటికి అనుమతులు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. అటు ఓఆర్ఆర్కి సంబంధించి దక్షిణ భాగాన్ని సౌత్ పార్టీని ఎక్స్టెండ్ చేసేందుకు కూడా గడ్కరీ నుంచి ఆయన అనుమతులు తెచ్చుకున్నారు. రెవెన్యూ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేంద్రమే భరించేందుకు కూడా సిద్ధంగా ఉందంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గడ్కరీ ఆ రోజున. ఆ తర్వాత చూసినట్టయితే కొన్ని కేంద్రం నుంచి వచ్చే కొన్ని నిధులు కావచ్చు, కొన్ని పథకాలకు ఇచ్చే కొన్ని ప్రత్యేక ఇన్సెంటివ్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మోడీ రాష్ట్రానికి స్వయంగా వచ్చారు, సీఎం హోదాలో ఆయన పాల్గొన్నారు, ఆయన వెల్కమ్ చేస్తున్నారు గవర్నర్తో పాటు. పెద్దన్నలాగా వ్యవహరించండి రాష్ట్రాలకు అన్నారు. ఓన్లీ తెలంగాణకే కాదు, రాష్ట్రాలకు పెద్దన్న తరహాలో ఉండాలి ప్రధాని అనేవాడు అంటూ కూడా మాట్లాడాడు ఆయన. అంతటితో కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఆయన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నారు. దీనికి సంబంధించి అటు కవిత, ఇటు హరీష్ రావు అండ్ కేటీఆర్ మోడీతో టైఅప్ అయ్యారు రేవంత్ రెడ్డి అని ఒకరు మాట్లాడితే, బీజేపీలో రేవంత్ రెడ్డి చేరిపోతున్నాడు అంటూ కూడా కేటీఆర్ ఒక డెరిగేటరీ కామెంట్ చేశారు నిన్న. వాటన్నిటి కూడా రేవంత్ రెడ్డి ప్రజాదీవెన సభ వేదికగా ఈరోజు కౌంటర్ ఇచ్చున్నాడు. ఆయన ఎక్స్ వేదికగా కూడా కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అంటూ కూడా మాట్లాడారు. ఈయన చెప్పాలి ఆత్మగౌరవం గురించి, కేటీఆర్ చెప్తే తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలి. కవిత అరెస్ట్ కాకుండా మోడీ కాళ్ళ దగ్గర బీఆర్ఎస్ని తాకట్టు పెట్టింది ఎవరు అనే అంశమే జనంలోకి మొన్న కాంగ్రెస్ అంత అద్భుతంగా తీసుకెళ్ళగలిగింది. ఈరోజు అధికారంలో కూడా ఉంది. దానికి ఇప్పుడు దాకా సమాధానం లేదు. ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, ఎంపీ టికెట్ల విషయంలో కూడా అవగాహన కుదురుతోంది రెండు పార్టీల మధ్య. ఎవరికి ఫ్లెక్సిబుల్గా ఉన్న చోట వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా వాటన్నిటి మీద అయితే ముందు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈయన. సో చూడాలి మరి రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఎలా చూస్తారు, కేటీఆర్ కామెంట్స్ని ఎలా చూస్తారనేది మరికొద్ది ఇంకో నెల రోజుల్లో కూడా ఎంపీ ఎలక్షన్స్లో తేలిపోబోతోంది.